ఈ హెడ్డింగ్ చూస్తే ఏంటని ఒక్కసారిగా షాక్ అవుతారు. అల్లరోడు తండ్రి అయ్యింది నిజంగానే, పవన్ మేనమామ అయ్యింది మాత్రం నిజం కాదు. టాలీవుడ్లో హాస్యకథ చిత్రాలతో మెప్పిస్తూ రాజేంద్ర ప్రసాద్ తర్వాత తెలుగులో ఆ స్థానాన్ని భర్తీ చేసిన హీరో అల్ల నరేష్. కామెడీ చిత్రాలతో మెప్పిస్తూ వస్తున్న నరేష్ గతేడాది మే నెలలో చెన్నైకి చెందిన విరూపను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ దంపతులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తమ జీవితంలోకి వచ్చిన కొత్త వ్యక్తిని ఆహ్వానించారు. నరేష్ ఓ ఆడబిడ్డకు తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని అల్ల నరేష్ ఇలా ప్రకటించాడో లేదో సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవన్ చెల్లి 12 బిడ్డకు జన్మనిచ్చింది. అదేంటి, పవన్ చెల్లి ఎవరు అని షాక్ అవ్వద్దు. పవన్ కళ్యాణ్ చెల్లి సెంటిమెంట్ సినిమా అన్నవరం గుర్తుందా? ఆ సినిమాలో పవన్కు చెల్లిగా నటించిన సంధ్య గుర్తుందా? ఆమె కూడా ఓ పాపకు జన్మనిచ్చింది. సంధ్య గత సంవత్సరం వెంకట్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి చేసుకుంది. సంధ్యకు పాప పుట్టిన విషయాన్ని ఆమె స్నేహితురాలు సుజా ట్విట్టర్లో ఫోటోలు పోస్ట్ చేసి వెల్లడించింది. అలా పవన్ మావయ్య కాని మావయ్య అయ్యారు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా